హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బీసీఓసీ కార్పొరేషన్స్ లోన్స్ని ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లైక్ బిజినెస్ లేదా ఆటో ఇలా ఎటువంటి సొంత వ్యాపారస్తులకైనా సరే ఈ యొక్క బీసీఓసీ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ యొక్క లింక్ అన్నది మన డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనం ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్కి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక రిజిస్ట్రేషన్ ఒక లాస్ట్ డేట్ 22 మార్చ్ 2025కి అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టైంలోపు మీరు అప్లై చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఒక డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తర్వాత మన ఒక ఆధార్ నెంబర్ను కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే మన ఒక ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్, అలాగే మన ఒక పూర్తి పేరు, అలాగే ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మనకు క్యాస్ట్, సబ్ క్యాస్ట్ని కూడా ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క టిక్ మార్క్ని క్లిక్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేసినట్లయితే మనం ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఒక క్యాస్ట్ ఏదైతే ఉందో దాని ఒక సర్టిఫికేట్ నెంబర్ అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే ఇస్తాను, నెంబర్ ఎక్కడ ఉంటుంది అన్నది ఇచ్చినట్టయితే కనుక ఇది నెక్స్ట్ స్టెప్. ఈ స్కీమ్ మీరు ఏ స్కీమ్కి అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెయిన్ స్కీమ్లో మనకి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నది అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఏ ఒక సెక్టర్ అంటే అగ్రికల్చరా, యానిమల్ హస్బెండరీయా, బిజినెస్సా, ఇండస్ట్రీసా, సర్వీసెసా, ట్రాన్స్పోర్ట్ సెక్టరా, ఇలా మీరు ఏ సెక్టర్లో ఈ యొక్క లోన్ మీకు కావాలనుకుంటున్నారో అన్నది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యానిమల్ హస్బెండరీని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక మినీ క్యాటిల్సా లేదా పౌల్ట్రీ అనే దాంట్లో మనం మినీ క్యాటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. 5 lakhs దాకా అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎప్పుడన్నా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వెళ్ళారా అని అడుగుతున్నారు. సో మనం లేదని పెడతాం. అలాగే ఈ యొక్క స్కీమ్ మీరు ఫస్ట్ టైమా అని అడుగుతున్నారు, ఎస్ అని పెడతాం. అలాగే ఎప్పుడైనా మీకు ఈ యొక్క స్కీమ్ కానీ లేదని ఎటువంటి సబ్సిడీ లోన్స్ కానీ మీకు వచ్చాయా అని అడుగుతున్నారు. సో లేదు అని పెడుతున్నాం. సో నెక్స్ట్ సేవ్ కంటిన్యూ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకి ప్రివ్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం డీటెయిల్గా 1 by 1 చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్నట్టయితే కనుక మీరు అక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో అలాగే ఈ యొక్క రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి, మనకు లోన్ ఎలా వస్తుంది అనేది చాలా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూశారు కదా ఈ యొక్క ఓసీబీసీ కార్పొరేషన్స్ లోన్స్ని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మన వీడియోలో. సో ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ బీసీ ఓసీలు కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి ఒక వీడియోని షేర్ చేసి వాళ్ళు సొంతంగా డెవలప్ అయ్యేలా మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.